భారీ ఈదురుగాలులతో నష్టపోయిన చిరు వ్యాపారులను ఆదుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకటి సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో హరిత రెస్టారెంట్, ఆర్ఆర్ రెస్టారెంట్, శ్రీ దుర్గా భవాని ఫుడ్ కోర్ట్ తో పాటు పలు చిరు దుకాణాలకు నష్టం వాటిల్లింది. చిరు వ్యాపారులంతా జీవనోపాధి కోల్పోయారు. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రస్తావించారు. శనివారం సాయంత్రం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కొల్చార మండలంలోని టీ జంక్షన్ వద్ద జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితులను ఓదార్చారు. జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ప్రభుత్వ పరంగా నష్టపోయిన చిరు వ్యాపారులందరూ ఆదుకోవాలని, విద్యుత్ పనులను చేపట్టి విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని కోరారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ మఫర్ గఫార్మియా, ఎంపీఓ కృష్ణవేణి, గిరిధర్ ప్రభాకర్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, నరేందర్ రెడ్డి, యాదాగౌడ్, గౌరీశంకర్, సిద్దిరాములు, వేమారెడ్డి, కరెంటు రాజాగౌడ్, లింగొల్ల చిన్నయ్య, పాన్రా వెంకటేశం, సోమా నరసింహులు, శ్రీకాంత్, చలం యాదగిరి, రంగారెడ్డి, తుక్కాపూర్ ఆంజనేయులు, పశుపతి, రవీందర్ పాల్గొన్నారు. రెండు హోటల్స్ కంప్లీట్ గా డ్యామేజ్ కావడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఏంటంటే వాళ్ళ భూమిని కోల్పోయి చిన్న వ్యాపారం చేసి వాళ్ళ జీవనం గడుపుకుంటా ఉన్నారు. సో ఇక్కడ ఆ షాప్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా షాప్స్ కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది. దాదాపు ఒక 20 షాప్ల వరకు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. మరి నిజంగా పాపం వాళ్ళంతా కూడా చిరు వ్యాపారస్తులు మరి ఆర్థికంగా బాగా దెబ్బతిని ఉన్నారు. వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఈరోజు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ అడగడం జరిగింది ఏంటంటే, నష్టపోయినటువంటి వాళ్ళకి డిజాస్టర్ దాంట్లో ఉన్నటువంటి ఫండ్ ద్వారా కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళు కోలుకునే విధంగా వారికి ఏదైనా లోన్ ఇప్పించే, సబ్సిడీ పైన లోన్ ఇప్పించేసి వారికి జీవనాధారం కల్పించాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 100-120 పోల్స్ కూడా పడిపోయి నిన్నటి నుంచి మరి కరెంటు కూడా లేదు. అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ కరెంటు స్తంభాలను వేసి ఇప్పుడు నైట్కి మళ్ళీ కరెంటు కూడా ఇస్తామని చెప్పి సప్లై ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పనులు కూడా చేస్తూ ఉన్నారు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మరి అంతా తిరిగి ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో ఇండ్లు కానీ, చెట్లు కానీ, షాప్స్ కానీ వీటన్నిటిని కూడా రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరం ఇటువంటి సమయంలో ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇప్పుడే ఇక్కడ నుంచే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా వరకు డ్యామేజ్ అయింది, వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ అంతా తీసుకుని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వారికి మరి కొత్తగా వచ్చేటువంటి రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి లోన్స్ ద్వారా, ఎందుకంటే అది 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి కొంతవరకు వీళ్ళకి సహాయం అవుతుంది. కాబట్టి దాంట్లో ప్రయారిటీ బేసిస్లో వీళ్ళకి లోన్స్ ఇప్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా మరి సార్, మాకు నియోజకవర్గానికి సంబంధించి నిన్న సాయంత్రం ఈదురు గాలులతోని పెద్ద వర్షం కురిసింది అధ్యక్ష. మరి దాంట్లో ఏంటంటే మా మెదక్ జిల్లాకు సంబంధించి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే మా చిల్లచేడు కొల్చారం మండలానికి సంబంధించినటువంటి మరి పోతంశెట్టిపల్లి, అప్పాజిపల్లి, గన్పూర్ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా ఈ ఈదురు గాలుల వలన పెద్ద పెద్ద చెట్లు పడిపోవడం, కరెంట్ లైన్లన్నీ కూడా మరి స్తంభాలన్నీ కూడా పడిపోవడం జరిగింది అధ్యక్ష. మరి ఆ చెట్లన్నీ తీసే వరకు కూడా మరి ఊర్లలో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చింది నిన్న సాయంత్రం. అదేవిధంగా స్తంభాలన్నీ కూడా పడిపోవడం వల్ల మరి నిన్నటి నుంచి ఆ గ్రామాలకన్నిటికీ కూడా కరెంటు లేకుండా, సప్లై లేకుండా పోయింది అధ్యక్ష. మరి దాదాపు ఒక 100 పోళ్ల వరకు కూడా పడిపోవడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా మరి అక్కడ పోతంశెట్టిపల్లి చౌరస్ అంటే ఏడిపాయలకు వెళ్ళేటువంటి రూట్లో చాలా మంది కూడా చిన్న చిన్న హోటల్స్ పెట్టుకొని, డబ్బాలు పెట్టుకొని మరి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఈ ఈదురుగాలుల వల్ల మొత్తం డబ్బాలను ఎగిరిపోయితే నానవాళ్ళు కూడా లేకుండా పోయింది. వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. వాళ్ళందరూ కూడా బతుకు తెరుగు కోల్పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, నిన్న కురిసినటువంటి వర్షం వల్ల మరి ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరూ కూడా డిజాస్టర్ కింద ఆర్థిక సహాయాన్ని అందించాలని, తిరిగి మళ్ళీ వాళ్ళకి బతుకుదేరు కల్పించడానికి మీరు అన్నట్టుగా రాజీవ్ యువ వికాసం వల్ల కూడా ఏదైనా లోన్ ఇప్పించి వారిని ఆదుకొని మళ్ళీ వాళ్ళకి బతుకుదేరు కల్పించాలని కోరుతా ఉన్నా. మరి మెటీరియల్ కి సంబంధించి అధ్యక్ష నిన్న DUSC వాళ్ళందరూ వచ్చి చూసుకోవడం జరిగింది. కానీ పోల్స్ రిప్లేస్ చేయాలంటే వాళ్ళ దగ్గర పోల్స్ కానీ మెటీరియల్స్ కానీ లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళకు ఏదైతే మెటీరియల్ అవసరం ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా ఇప్పించి ఆ గ్రామాలకు మరి యొక్క కరెంట్ ని రిస్టోర్ చేయాల్సిందిగా ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, మరి అదేవిధంగా
దీని వారి యొక్క బీదతనాన్ని దృష్టిలో పెట్టుకొని వారు బతుకుతారు కోల్పోయింది కాబట్టి వారు ఖచ్చితమైనటువంటి ఆర్థిక సహాయం చేస్తూ మళ్ళీ లోన్స్ ఇప్పించేసి వారికి మరి వ్యాపారం చేసుకునే విధంగా చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది.